మీరు చేసిన ప్రతి మూవీ బాగుందని చెప్పి. ఓకే థ్యాంక్ యూ. గుడ్ గుడ్. అట్ మా ప్రతి మూవీ చూస్తున్నా వాడితే ప్రతి సినిమా సార్ ఎన్టీఆర్ సినిమా అయితే మరి ఎరగదీస్తారు మాత్రం మీరు మాత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్ బద్రి కూడా అన్నారు కదా స్టంప్స్ మాస్టర్ బద్రి గారు. బద్రి బద్రి గారు ఫేస్బుక్ లో చాట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే 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 గుడ్ గుడ్ గుడ్. మాకు రైట్ హ్యాండ్, మాకు రైట్ హ్యాండ్, మా పనిలో సగం భాగం ఆయనే. ఆయన బద్రి. అవును సార్, మీది ఫేస్బుక్ లో మీ ప్రతి పోస్ట్ ఎప్పుడు వాచ్ చేసుకుంటాం. చేస్తుంటాడు. రేస్ గుర్రంలో లారీ జంప్ చేసింది కూడా ఆయనే. తెలుసు సార్, ఆయన అప్పుడప్పుడు చాట్ చేస్తుంటారు. గుడ్ వర్క్, గుడ్ వర్కర్, గుడ్ రిస్క్ వర్కర్. థ్యాంక్ యూ. ఇంక నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్ మూవీస్ మీరు? చాలా సినిమాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద స్టార్స్ అందరితో సినిమాలు ఉన్నాయి. సో అలాగే సో ఇంతకు ముందు మనం మాది ఈస్ట్ గోదావరి రాజోలు ఉంది కదా సార్, ఇక్కడ రాజోలు. ఓకే ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నామండి, మీ వైఫ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో జనరల్గానే మీరు అన్నట్టు ఎంత స్ట్రాంగ్ ఉన్న రిలేషన్షిప్ అయినా అన్నదమ్ములు కొంత ఏజ్కి వచ్చినప్పుడు కొంచెం దూరం అవడం, తక్కువ మాట్లాడుకోవడం, కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది. అది ఎందుకో చిన్నప్పటి నుంచి ఎంత ట్రావెల్ ఉన్నా కొంచెం డిస్టెన్స్ వస్తుంది, మనం చూస్తూ ఉంటాం. వచ్చే అమ్మాయిలు ఎలా ఉంటారో, దాని మీద ఏది గొడవలు ఉంటారో మీరు అనుకున్నట్టు ఉండేవి. సో అవేవీ లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారు కదండి. మా మ్యారేజ్ 20 years అవుతుంది అనుకుంటాను. ఓకే. బట్ ఇంతవరకు అలాంటి ఎక్స్పెక్ట్ చేసింది బ్రేక్ అయింది, అది చాలా హ్యాపీగా ఉన్నారు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు చిరంజీవి గారి 150వ సినిమా చేస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఆయన రీఎంట్రీతో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమందరం. మరి సో ఫైట్స్ అది ఎలాగో ఒక రైతుకు సంబంధించిన స్టోరీ అది మేము విన్నాం, మాస్ స్టోరీ. సో దానికి తగ్గట్టు మా చిరంజీవి గారిని ఫైట్స్ లో ఎలా ఎదరగొట్టబోతున్నారు చెప్పండి మాకు. అలాగే మీరు అంత ఎదురు చూస్తున్నారో మేము అంత ఎదురు చూస్తున్నాం. అన్నయ్య గారు ఫ్యాన్స్ ఫస్ట్ మేము ఊర్లో, అందుకని ఫస్ట్ మేము చెన్నై వెళ్ళినప్పుడు ఫస్ట్ షూటింగే మేము చూడటమే జేబు దొంగ సినిమా ఫస్ట్ ఇండస్ట్రీలో మేము అన్నయ్య అని స్వతంత్రంగా పిలిచేది ఆయన్నే, అందరినీ బాబు గారు సార్ అని అంటాం. అంటే ఫస్ట్ ఫ్రెండే మా కనెక్ట్ అయ్యారు కాబట్టి అప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అంటాం అన్నమాట. అట్లా ఆయనతోటి మొన్న వర్క్ చేస్తుంటే చిన్న డ్రీమ్ లాగా కల్లాగా అనిపించింది అనమాట. అంటే యాక్చువల్గా స్టార్టింగ్ మేము చిన్నప్పుడు అన్నయ్య గారి సినిమాలు కీలో నుంచి టికెట్లు తీసుకునే విధానంకి అట్లాంటిది మేము చూసి ఫైట్ కంపోజ్ చేసి అన్నయ్య కంపోజ్ చేసి లేచినోడికి మాకు అప్పుడు తలుచుకుంటారు డ్రీమ్ అది. అంటే భగవంతుడు దిస్ గ్రేట్ మా జీవితానికి అచీవ్మెంట్ అనేది ఎక్కడో తెర మీద చూస్తున్నాం. వాళ్ళ ఫ్యాన్స్ గా ఆదరించే టైంలో ఈ విధంగా దగ్గర మేము ఫైట్ మాస్టర్ అయిన తర్వాత